అసలు బ్లాస్ట్ పీక్ లెవెల్ వెళ్ళిపోయింది. అసలు తమ్ముడు కొట్టిన బీజము ఎవరు అనిరుద్ధు ఎవరు బీస్ట్ కు లియోకు ఒక కూలీకి సమానం చెప్పినాం. ఇప్పుడు రమ్మను తమను ఏమన్నాడు జూమ్ చేయి మీసం తిప్పి చెప్పినాడు. ఏమి బీజం లా ఏమి ఎలివేషన్ లా మూవీలో ఏం తక్కువ ఉందినా ఏం తక్కువ ఉన్నా నరాలు ఇట్లా లేస్తాయినా తమ్ముళ్ళు కూడా పడుకోవాల్సిందే. తమ్ముడు చూడాలా మజాగా తమ్ముడు చెప్పిన 3 సినిమాలకు మనం సమానం ఇస్తున్నాం. జవాయిస్తున్నాం కొనిదల తమన్ నందమూరి తమన్ మెగా తమన్ కొనిదల తమన్ ఫిక్స్ అన్న కొనిదల పవన్ సినిమా గురించి ముగ్గురిని ఒప్పుకోవాలనా? 1 తమన్, 2 పవన్ కళ్యాణ్, 3 సుజీత్ ఉన్నా నిమిషమా ఆడియో ఫంక్షన్ లో గానీ దాంట్లో గానీ దిల్లుగా ఉన్నాడంటే కారణం ఏమనుకున్నా తెలుసా? నేను సినిమా ఏడన్నా హరిహర వీరమల్ లాగా చేస్తాడేమో అని భయంగా ఉండినా. మా అమ్మ సాక్షిగా చెప్తాడా యాడ్కో ఇంత దూరం తీసుకొని పోతాడని నేను కళ్ళ కూడా అనిపించుకోవాలనా? ఎవడైనా కానీ ట్రోల్ చేసే నా కొడుక్కి చెప్తాడా దమ్ముంటే వానమ్మ పవన్ కళ్యాణ్ 20 నిమిషాలు ఎవరైనా గానీ ఏ సినిమా పవన్ కళ్యాణ్ ఎత్తుకో 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ వాగ్దానం చేయాలా, మాట్లాడాలా, పాట పెట్టాలా, ఏదైనా గానీ 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ మాట్లాడుకునే హిస్టరీ నేను చెప్పను. నువ్వు చూడు లే 20 కాదు 20,000 మందిని చూపించు. వాళ్ళు తప్పు చెప్తే ఏమే నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకుంటా. తమ్మన్ గారు ఏం చెప్పినాడు? సినిమా చూసినాక మీసాలు తిప్పమన్నాడు. సినిమా చూసి మీసాలు తిప్పుతాం తిప్పాల్సిందే ఖచ్చితంగా 100%. మొత్తం టాలీవుడ్ బాలీవుడ్ అన్ని హిందీలో గూపన్స్ ఇవి ఉన్నాయి, ఇట్లా లేస్తాయి. పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలనుకున్నామో ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇట్లా చూసినా నేను. గ్యాంగ్స్టర్ ఓజీ గంభీర ఒరిజినల్ గా చూసా. పంజాబ్ చూసినా, పంజాబ్ కంటే మించిపోయిన సినిమా ఇప్పుడు చూసినా. సుజీత్ గారి హ్యాండ్సమ్, సుజీత్ గారి దేవుడు బాగా చూపించాడు. పవన్ కళ్యాణ్ ఎట్లా ఆ స్టైల్ కి ఆ గన్నుకి ఆ పవన్ కళ్యాణ్ కే తగ్గుతుంది. అసలు ఏంది ఆ పవన్ కళ్యాణ్ ఆ హెయిర్ స్టైల్ కి ఆ కటౌట్ కి మించినోడు ఇంకా ఎవడు మగోడు. ఒక్కొక్క సీను ఒక్కొక్క ఎలివేషన్ ఏ సినిమాను లేదు. పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు తీసినాడు, ఏ రోజు కానీ ఎలివేషన్ ఎవడు ఇచ్చిలా. సుజిత్ కి హ్యాట్స్ ఆఫ్, తమన్ కి హ్యాట్స్ ఆఫ్. పవన్ అన్నకి ఇంక చెప్పే పనే లేదు. ఒక్కటే చెప్తాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఇట్లా ఎగరేసుకొని తిరిగేది కాదు. మీ అమ్మ అట్లా గుడ్డలు ఎగరేస్తారు. వాడి అమ్మ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి చాలు ఫైట్. వాడి అమ్మ గాల్లో ఎగడతాండి తలకాయలు గాల్లో. అయ్యా వైలెన్స్ చెప్తాను. మైకు ఏ రోజు రివ్యూ నేను ఇచ్చిలా, ఈ రోజు ఎందుకు ఇస్తానా అంటే పవన్ అన్న రోత మందంగా ఉచ్చా కోత పోయినాడు. I'm all the first time. There is no word to say. The movie is blockbuster. One word you have to say. The movie is blockbuster. ఎవడైనా రివ్యూ తప్పుగా రాశాడా? మా చేతిలో కటానా లేదు, ఓన్లీ బీగం ఉంది. పొడిచి బాగుంటాం. జై పవర్ స్టార్. మూవీలో ఏం తక్కువ ఉందన్నా? ప్రతి ఒక్కటి ఉంది. బీజిఎమా, ఫైటా, సాంగ్, లవ్ స్టోరీనా, ఏం కావాలన్నా మూవీ మొత్తం. అసలు మూవీ రిలీజ్ కాకముందు హైప్, మూవీలో కూర్చున్నప్పుడు హైప్ అయితే ఎట్లా ఇంకా పార్ట్ 2 ఉంటే సవాళ్ళు వేస్తాయి, చచ్చిపోతారేమో. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు సినిమా, సూపర్ నా. అసలు చిన్న పిల్లలు కాకుండా కూడా ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు అన్న. లేడీ చూసిన సినిమాకి ఫ్యాన్స్ ఒక లేడీ చూసిన ఏముంది నా సినిమా. అసలు ఒక్కొక్క లెవెల్ అయితే పీక్స్ ఖచ్చితంగా తప్పే లేదు నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెరిగిపోతారు అన్న. ఏం తక్కువ ఉంది నా సినిమాలో? ఒక బీజం, ఒక ఎలివేషన్ తో వెళ్ళిపోతుంది నా సినిమా. ఒక బీజం ఏం కొట్టినా నా తమ్ముడు బాలకృష్ణ కొడతా అనుకున్నాము, పవన్ కళ్యాణ్ కూడా ఇంత కొడతా అండి జీవితంలో చూడలేదు నా. పీక్స్ లెవెల్ నా. లాస్ట్ 1 డైలాగ్, 1 మూన్ 1 సన్ 1 పోస్టర్. రేపు నుంచి 3G 4G 5G కాదు, ఓన్లీ ఓజీ అంతే. వాని అమ్మ కొన్ని సీన్లు పడినాయనా మామూలు లేదునా. ఇంటర్వెల్ ముందు ఉందినా, వేస్తే తలకాయ ఎగిరి పడతా అంటే గాల్లో కళ్ళు మాకు కళ్ళు ఎట్లా కను మీద అయిపోయింది. ఏం లేదునా, ఓన్లీ ఓజీ. ఈ సినిమా ముందర రికార్డులు అన్ని తుడిసిపోయినాయి.
తుడిసిపోయినాయి రికార్డులు ఆయన కొట్టుకున్నాడు. ఆడ పవన్ కళ్యాణ్ నరికింటే ఆ రక్తంలో కడిగాయినాడు మన్ని రికార్డులన్నీ కడిగాయినాం. ఆయన రికార్డులు ఆయన నరుక్కున్నాడు. నరికాయినాడు రికార్డులన్నీ. అబ్బా ఏంది సినిమా, ఏమి సినిమా. నేను ముందు ఒకసారి మా తమ్మన్న గురించి మాట్లాడినా. మా తమ్మన్నకి ఈ పొద్దు నేను క్షమాపణ చెప్తాను. తమ్మన్న నువ్వు మా దేవుణ్ణా. ఏంది నా మ్యూజిక్ బీజిఎంలు ఏందినా బా చెవులు పగిలిపోతాండి సినిమాల్లో. బా తమ్మన్న థ్యాంక్ యూ తమ్మన్న. నువ్వు ఇంకటి నుంచి మా మగా తమ్మన్న. నువ్వు డాకు మహారాజ్ లేదు ఏం లేదు నా మా తమ్మన్న కోసం ఒకసారి మీసం చెప్తాను నేను. తమ్మన్న కోసం నిలబెట్టినా మాట నిలబెట్టినా. నాకైతే ఈ పొద్దు పిచ్చ హ్యాపీగా ఉన్నాను నేను తమ్మన్న విషయంలో. పావైన సుజిత్ గురించి మాట్లాడాలన్నా ఏంది స్టోరీ నా స్వామి. అది ఏమి స్టోరీ, ఏమి డైరెక్షన్, అదేం డైరెక్షన్. పవన్ కళ్యాణ్ ఒక ఎలివేషన్ ఇస్తా అంటే పిచ్చెక్కిపోతా అంటే అట్లే బెస్ట్ డైరెక్టర్ అవుతాడు. అయ్యా భలే డైరెక్టర్. ఇట్లా వైలెంట్ సినిమా తీయాలంటే ఇంకా సుజిత్ అది రకంలో వస్తుంది, ఇంకో ఆ రకంలో వస్తుంది. ప్రశాంత్ నీల్ లేదంగా రేపు నుంచి 3G 4G కాదు, ఓన్లీ ఓజీ పవన్ కళ్యాణ్. ఓజస్ గంభీరా, ఓన్లీ ఓజస్ గంభీరా అంతే. బాస్ సినిమా చూసే బెంగళూరు ఇంకా ఇక్కడికి వచ్చినాను సార్. గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్క సీను. కష్టపడి వచ్చారు. అసలు ఎట్లా సినిమా అసలు సూపర్ సార్, మెగా సూపర్. చూడలే, ఓన్లీ ఓజే ఫుల్ వైలెన్స్. మాది కలికిరి, తిరుపతి నుంచి వచ్చిన మదనపల్లి చూద్దాం. మా వాడి కోసం నా తమ్ముడు కోసం వచ్చిన, ఫ్రెండ్స్ కోసం వచ్చినాను. వర్షపాతాలు ఈ మధ్యన ఎక్కువైనాయి, అంతకు మించి రక్తపాతం. అది ఎక్స్పెక్ట్ చేయలేము అసలు, అనుకోలే. నేను ఇందాక టక్కన ఏదో మధ్యలో వచ్చేస్తుంది కదా సుజిత్ గారు నిజంగా. ఎందుకంటే నా మాదిరి అంటే ప్రతి ఒక్కడికి ఉంటది ఒక ఫ్యాన్ బాయ్ ఈ రేంజ్ లో తీస్తాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. అంటే వాడు ట్రైలర్ ఏదో కొంచెం లేట్ అయింది అది అని చెప్పేసి ఏదో కొంచెం మంది వచ్చినాయి. టక్కన బూతులు వచ్చాయి, లేట్ అవ్వచ్చు. దిగితే ఆ దింపడానికి ఆలోచించాల. యాడ దింపితే బాగా దిగుతుందో ఆలోచించి మరుసటి రోజు వదిలినాడు. అంటే పైరసీ ట్రైలరే ఆ రేంజ్ లో పోయింది, ఆ ఆకాశం రేంజ్ లో పోయింది. సో వాడి దేవుడు వాడు. తమడా మీసా లేదా వాడు తిప్పాడు చూడు, నిజంగా చెప్పన్నాడు అన్న అరాచకం. అంటే వాడు చెప్పిన దానికంటే 100 రెట్లు. 10 అంటే 10 అంటే 1-0 అదే 2 సున్నాలు పెట్టుకోవచ్చు, ఇంకా 3 సున్నాలు పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. తిరుపతి నుంచి వస్తే అట్లని చెప్పాలి. ఎందుకంటే వాడు చెప్పిన మాట మీద నిలబడ్డాడు అంటున్నా. అంటే వాడిని తక్కువ అని చెప్పట్లే, ఆయన వేరు, ఆయన విధానం వేరు. అట్టు కొట్టాడు. చెప్పిన మాట అంటే మాట ఇచ్చిన ఏదైతే ఇచ్చాడో అంతకు మించి. అంటే అలా నమ్మదాన్ని సర్టిఫికేషన్ మీరైతే చూసుకోనా. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ పవన్ కళ్యాణ్ కోసమే చూడాలండి. మెయిన్ డిఓపి వర్క్ చాలా బాగుంది. ఫుల్ మీల్స్ ఫర్ ఫ్యాన్స్. అసలు మాకు మాటలు కూడా రావట్లే. నెక్స్ట్ పోతాను. ఒక్కొక్క ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ చూస్తా అంటే ఫుల్ గూస్ బంప్స్. ప్రతి ఫ్రేమ్ లోన లాస్ట్ లో క్లైమాక్స్ ఉంది, మొత్తం అంతా జపాన్ లోనే. జపాన్ ఆ స్టైల్ కి, ఆ కాస్ట్యూమ్స్ కి ఏ డైరెక్టర్ చూపించలేడు పవన్ కళ్యాణ్. మరి ప్రతి ఒక్క ఫ్రేమ్ లో సూపర్. బెంగాల్ టైగర్ కనపడ్డా? బెంగాల్ టైగర్ కంటే ఇంకా ఎక్కువే కనిపించాడు. కనపడేది శాంపుల్ అంటావా? జానీలు కూడా ఉంది, శాంపుల్ అంటావా? జస్ట్ శాంపుల్. వేరే లెవెల్ అన్న. బొమ్మ బ్లాక్ బస్టర్. సీరియస్ గా ఒరిజినల్.